హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్. ఈరోజు వీడియోలో మనం లెహరియా జార్జెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జార్జెట్ మెటీరియల్లో చూద్దామండి. మొత్తం శారీస్, ఈ వీడియో మొత్తం జార్జెట్ శారీస్, ఫ్లవర్ డిజైన్, గోల్డ్ జెరీ బోర్డర్, వి లెహరియా అట్లా డిఫరెంట్ టైప్స్ చూద్దామండి. ఇది ఫస్ట్ వన్ లెహరియా జార్జెట్. ఇదిగోండి, మీకు మధ్యలో క్లాత్ చూడండి ఎంత షైన్ ఉందో. ఈ ఈ జకార్డ్ లాగా ఉన్న మెటీరియల్స్ మీకు తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతుందండి. సేమ్ ఇలాగే ఉంటుంది, కానీ ఆ రెండు గ్యాప్లో ఉన్న మెటీరియల్ వచ్చి అంత క్వాలిటీ ఉండదండి. అదొకటి మీరు గమనించుకోవాలి ఒకవేళ ఎక్కడన్నా తీసుకున్నా కూడా. సో దానికోసం చెప్తున్నాను. ఇది గోల్డ్ జెరీ, ఇదిగోండి విడిగా సపరేట్గా ఉన్నట్టు ఉండదండి. అంటే పిగులుతుందని అడుగుతారు కదా, అలా పిగలదండి, రన్నింగ్లోనే ఉంటుంది. లెహరియా జార్జెట్స్ అంటే మీకు ఆ సేమ్ ఇలాగే మీకు బయట కూడా తక్కువలో కూడా దొరుకుతుంది. మీకు ఆ రెండు జకార్డ్ మధ్యలో ఉన్న గ్యాప్లో ఉన్న మెటీరియల్ ఫైన్ ఉండదండి క్వాలిటీ. అదొకటి చెక్ చేసుకోండి మీరు ఎక్కడ కొనుక్కున్నా కూడా. అలా అన్నమాట, ఇది ఫైన్ క్వాలిటీ. ఇది ఆల్రెడీ 20 years నుంచి ఉన్న ఆఫ్లైన్ సేలింగ్, ఆన్లైన్ వచ్చి 10 months అయిందండి స్టార్ట్ చేసి. మీ ఆదరణ చాలా బాగుంది, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, వీడియోలో నేను కాస్ట్ చెప్పట్లేదండి. కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. మీరు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి. నా దగ్గర సేల్కి తీసుకెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను కాస్ట్ చెప్పట్లేదు. ఫస్ట్ వన్ వచ్చి ఆలివ్ గ్రీన్కి వైలెట్ బోర్డర్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో, పోచంపల్లి డిజైన్, పైతాని అట్లా అంటారు కదా, పైతాని పోచంపల్లి డిజైన్ అండి. ఎంత బాగుందో చూడండి. ఆలివ్ గ్రీన్కి వైలెట్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను కలర్స్ చెప్తూ ఉంటాను. మీరు మళ్ళీ అంటే ఫోన్ బట్టి బ్రైట్నెస్, జూమ్ అవుట్ జూమ్ ఇన్ బట్టి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, లైట్ షేడ్ని బట్టి. ఇది పళ్ళు, సో లైటింగ్ షేడ్ని బట్టి మారుతుంది. ఇది కరెక్ట్ కలర్ అండి అని వచ్చినప్పుడు నేను చెప్తాను అనమాట. ఇదిగోండి ఇది కరెక్ట్ కలర్ శారీ అని ఎగ్జాక్ట్గా ఉంటుందని చెప్తాను. అప్పుడు మీకు ఇదిగోండి ఇది ఇప్పుడు కరెక్ట్ కలర్ అనమాట, అలా నేను చెప్తూ ఉంటాను. సో దానికోసం మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. డైయింగ్ ఫ్యాబ్రిక్ కదండి, డైయింగ్ కలర్స్ కదండి, చేంజ్ అవుతూ ఉంటాయి. సో దానికోసం అనమాట. నెక్స్ట్ వన్ మెంతి కలర్కి పింక్ అండ్ పెసర్ గ్రీన్ కాంబినేషన్. ఇదిగోండి గోల్డ్ జెరీ బార్డర్ చూడండి. పెసర్ గ్రీన్ మీద వచ్చేసరికి మీకు కొంచెం గోల్డ్ జెరీ చేంజ్ అవుతుంది అనమాట. కలర్ని బట్టి కూడా గోల్డ్ జెరీ కింద మారుతుందండి. కొంచెం పింక్ అండ్ పెసర్ గ్రీన్ కాంబినేషన్, పింకిష్ రెడ్ అనమాట. ఇది చాలా బాగుంది. మెంతి కాంబినేషన్ అండి మధ్యలో. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. లెహరియా జార్జెట్ శారీస్ అండి విత్ గోల్డ్ జెరీ బార్డర్తో. మీకు క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అండి. ఇది గ్యాప్ ఎక్కువతో ప్లస్ ఆ జకార్డు ఆ మధ్యలో ఉన్న ప్లేసెస్లో ఉన్న మెటీరియల్ అవి అంతా చేంజ్ ఉంటుందండి. మీకు 13లో ఉన్నట్టు అట్లా అంటూ ఉంటారు కదా, మీకు తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతుంది. బట్ క్వాలిటీ బాగుంటే కాస్ట్ ఉంటుందండి కొంచెం. ఇది ఫైన్ క్వాలిటీ, మీకు బాగుంటుంది. ఫుల్ డే క్యారీ చేయొచ్చండి. మీకు ఎంత లెంత్ చాలా హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి. 5'8", 5'9" వాళ్ళకి కూడా సరిపోతుంది. లెంత్ విడ్త్ రెండు ఉంటాయండి. 560 శారీ, 95 శారీ పన్నతో బ్లౌజ్ అనమాట. సో లెంత్ విడ్త్ రెండు ఉంటుంది. హైట్ ఉన్న వాళ్ళకి, హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. మధ్యలో బుట్టి ఇలా ఉంటుంది. మెంతికి పింక్ అండ్ పెస్టర్ గ్రీన్ కాంబినేషన్, బిస్కెట్ అండ్ వైలెట్ కాంబినేషన్. ఇదిగోండి ఇది కాపర్ లాగా వచ్చేసింది, మీకు కాపర్ బార్డర్ టైప్లో వచ్చింది గోల్డ్ జెరీ. ఆ వైలెట్ కలర్ని బట్టి అనమాట. బిస్కెట్కి వైలెట్ బార్డర్. ఇదిగోండి ఎలిఫెంట్ ఇలా ఉంటుంది. జకార్డ్ చాలా బాగుంటుందండి. లెహరియా జార్జెట్ ఫుల్ డే క్యారీ చేసినా కూడా శారీ కంఫర్ట్ ఉంటుందండి, లైట్ వెయిట్తో. ఏపీ తెలంగాణ కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను కలర్ కాంబినేషన్స్ ఇది కాదు ఇది అండి అని చెప్తూ ఉంటాను. ఇదిగోండి అంబారీ ఫ్లవర్ డిజైన్ అలా వస్తుందన్నమాట. వైలెట్ కాంబినేషన్, బిస్కెట్కి బ్లాక్ ప్రింట్ చూడండి అలా బాందిని టైప్లో ఎలా ఉంది. ఇదిగోండి కాపర్ లాగా వచ్చిందనమాట. బార్డర్ బాగుంది. నెక్స్ట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది మంచి రెడ్ మంచి గ్రీన్ అండి, బాగుంది. రెడ్ కూడా మంచి రెడ్ వచ్చిందనమాట, చాలా బాగుంది. మోకాళ్ళ వరకు అలా డిజైన్ ఉంటుంది. బార్డర్ చిన్నదే ఉన్న డిజైన్ మోకాళ్ళ వరకు ఉంటుంది. పింకిష్ రెడ్ అండి, ఇది ఒక పింక్ షేడ్ లాగా ఉన్న రెడ్ అనమాట, చాలా బాగుంది. రెడ్ కూడా మంచి రెడ్. ఇది రెడ్కి గ్రీన్ బార్డర్, 2 sides అంత బార్డర్ వస్తుంది. ఫస్ట్ చాలా బాగుందండి కాంబినేషన్. అమ్మవార్ల దగ్గరికి అలా పూజలకి బాగా రెడ్ మాత్రం బాగా వెళ్ళిపోతూ ఉంటాయండి. పూజలకి వాటికి బాగా అడుగుతూ ఉంటారనమాట. సో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తున్నానండి. 1-2 సార్లు వీడియోలో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. పిక్స్ ఎవరు అడగొద్దండి, పిక్స్ అయితే కలర్ చేంజ్ అవుతుంది. సో దానికోసం
అంతమంది పెట్టడానికి ఇబ్బంది అవుతుంది, ప్లస్ మాకు కలర్ చేంజ్ అయిపోతుందండి. పిక్ వీడియోలో క్లారిటీగా ఉందండి, 95% కరెక్ట్ కలర్ అనిపిస్తుంది. మెంతి గ్రీన్ లెమన్ ఎల్లో కాంబినేషన్. ఇదిగోండి మ్యాంగో డిజైన్ చూడండి, 3 మ్యాంగోస్ ఇలా వచ్చి ఎంత బాగుందో ప్రింట్ కింద బార్డర్లో, చాలా బాగుంది. ఇది చిన్న బుట్టి లెమన్ ఎల్లో అండ్ మెంతి గ్రీన్ కాంబినేషన్. ఇలా ఉంటుంది. వన్ సైడ్ కొంచెం బ్లాక్ ప్రింట్ పెద్దగా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది, చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్, క్రాస్ టైప్స్ అండి. ఒక గ్రీన్ ఒక ఎల్లో, ఒక గ్రీన్ ఒక ఎల్లో అలా వస్తుంది అనమాట, క్రాస్ టైప్స్. లహరియా జార్జెట్స్లో లంగావని స్టైల్ క్రాస్ టైప్స్ చాలా తక్కువ వస్తాయండి, చాలా తక్కువ ఉంటాయి. ఎల్లో బ్లౌజ్ వచ్చింది మీకు, ఒక ఎల్లో ఒక గ్రీన్ అలా క్రాస్ టైప్స్ అనమాట. కాటన్లో వచ్చింది కానీ జార్జెట్ శారీస్లో తక్కువ వస్తాయండి, లంగావనీలు కానీ క్రాస్ టైప్స్ కానీ ఎక్కువ బార్డర్స్ అలా బిగ్ బార్డర్స్ వస్తాయి. బాగుంది, క్రాస్ టైప్స్ వచ్చింది. జకాడ్ కూడా కనిపిస్తుంది కదా లహరియా జార్జెట్స్లో మీకు, ఒక వీవింగ్ పోగాల డిఫరెంట్గా ఉంటుంది. ఎల్లో అండ్ పింక్ బ్లాక్ కాంబినేషన్. యాక్చువల్గా ఇది నావీ బ్లూ డార్క్ అండి బాగా, కానీ బ్లాక్ షేడ్ వచ్చేసింది, అంటే మీకు పింక్ మీద బ్లాక్ లాగా కనిపిస్తుంది. బ్లౌజ్ తెలుస్తుంది నావీ బ్లూ డార్క్ అని, కానీ ఇది మీరు బ్లాక్గా కన్సిడర్ చేసుకొని తీసుకోండి, ఓకేనా. మీకు కనిపించడం బ్లాక్ లాగా కనిపిస్తుంది, యాక్చువల్గా అది డార్క్ నావీ బ్లూ. ఎల్లో అండ్ పింక్ బ్లాక్ కాంబినేషన్, మంచి మ్యాంగో ఎల్లో అండి. ఇలా స్ట్రైట్ లైన్ క్రాస్ లైన్ అలా బ్లాక్ ప్రింట్ అలా వస్తుంది. ఒక్కొక్క శారీ చాలాసేపు చూపిస్తున్నానండి, 1-2 సార్లు లేజర్గా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదండి. పిక్స్ మాత్రం పెట్టడానికి అవైలబుల్ లేదండి, ఓకేనా. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ పనికి వస్తుందండి, అంటే అంత అలా ఉంది కదా ట్రాన్స్పరెంట్గా ఉంటుందేమో, స్టిచ్చింగ్ పనికి రాదామో అనుకోవద్దండి, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ మేము వాడుతున్నాం అందుకే చెప్తున్నాను. గ్రే అండ్ లెమన్ ఎల్లో రెడ్ కాంబినేషన్. రెడ్ మీద చూడండి గోల్డ్ జెరీ ఎంత బ్రైట్గా కనిపిస్తుంది, అసలు పట్టులాగా మెరిసిపోతుంది. లెమన్ ఎల్లో రెడ్, గ్రే మీద ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మొత్తం మీకు ఫుల్ ప్రింట్. చూడండి రెడ్ కానీ అసలు ఎంత బాగుందో బ్రైట్గా, అసలు గోల్డ్ జెరీ గ్రే మీద ఆల్ ఓవర్ ప్రింట్ ఇలా వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి గ్రే అండ్ లెమన్ ఎల్లో రెడ్ కాంబినేషన్తో చాలా బాగుంది. ఇవి లెహరియా జార్జెట్స్ అండి. దీనిలో మీకు నెక్స్ట్ ఫ్లవర్ డిజైన్ ఉంది, మళ్ళీ లెహరియా జార్జెట్లోనే లైట్ ఆరెంజ్ మిక్స్తో షైనింగ్ మెటీరియల్ అనమాట, అదొక జార్జెట్. మీకు అన్నీ డిఫరెంట్గా చూద్దాం, వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇది ఆల్రెడీ 20 years నుంచి నా ఆఫ్లైన్ సేలింగ్ అండి, ఆన్లైన్ వచ్చి మాకు 10 months అయింది. బట్ మెటీరియల్ కానీ కలర్స్ కాంబినేషన్స్ కానీ మీరు ఇబ్బంది ఏం పడక్కర్లేదండి, ఏం పోదు, మెటీరియల్ కూడా పాడవదండి. లెమన్ ఎల్లో అండ్ మెంతి గ్రీన్ కాంబినేషన్. పెస్ట్ గ్రీన్లో లైట్, మెంతి గ్రీన్ కాంబినేషన్ అండి. పెస్ట్ గ్రీన్లో లైట్ వస్తుంది. ఇదిగోండి పీకాక్స్, ఈ జింకలు, ప్యారెట్స్ అట్లా మొత్తం. అసలు ఈ ప్రింట్ మాత్రం కాటన్లో కూడా చాలా వెళ్ళిపోయిందండి, బాగా చాలా లైక్ చేశారు అందరు. ఇది చాలా బాగుంది ప్రింట్. లెమన్ ఎల్లో అండ్ పెస్ట్ గ్రీన్ లైట్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. లెమన్ ఎల్లో అండ్ పింకిష్ రెడ్ అండి, ఇది రెడ్తో ఉన్న అంటే పింకే కొంచెం మీకు రెడ్ షేడ్లా కనిపిస్తుంది పింక్, బట్ ఇది అదొక పింక్ షేడ్ అనమాట, బాగుంటుంది. బర్డ్స్, బటర్ఫ్లైస్ చాలా బాగుంటుంది. లెమన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్, మొత్తం ఆల్ ఓవర్ డిజైన్. సో ఇది కూడా చాలా బాగుంటుందండి, ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి చాలా చాలా బాగుంటుంది. మంచి లెమన్ ఎల్లోకి మంచి రెడ్ కాంబినేషన్, చాలా బాగుంది. ఇది పళ్ళు. ఇది ఫుల్ డే క్యారీ చేయొచ్చండి, హెల్తీగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది, మంచి హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి, 5'9" అట్లా ఉన్న వాళ్ళ వరకు కూడా సరిపోతుంది. లెమన్ ఎల్లో అండ్ మజంతా కాంబినేషన్.
మెజెంటాకి మరి కింద బార్డర్ చూడండి కొంచెం డల్ అనిపిస్తుంది, కాపర్ షేడ్ వస్తుంది అనమాట. అట్లా కలర్ని బట్టేనండి. లెమన్ ఎల్లో కూడా ఇది ఒక లైట్ గ్రీనిష్ లెమన్ ఎల్లో అనమాట, భలే ఉంది. ప్రింట్ మధ్యలో జకాడ్ మీకు ఆల్ ఓవర్. దీనికి మీకు మిర్రర్ వర్క్ కూడా ఉంది చూడండి బార్డర్లో. ఇక బ్లౌజ్కి హ్యాండ్కి మిర్రర్స్ కనిపిస్తుంది. ఆల్ ఓవర్ కాదు, కింద బార్డర్లో వస్తుంది మీకు మిర్రర్ వర్క్ వస్తుంది. కింద మజంతాకి ఒక జాన్ అంత గ్యాప్లోను బార్డర్లోనూ వస్తుంది అనమాట. మిర్రర్ వర్క్ వచ్చింది శారీ, ఓన్లీ శారీకి వచ్చిందండి బ్లౌజ్కి. ఇదిగోండి పళ్ళులో కూడా ఇదిగోండి మిర్రర్ వర్క్, ఇలా మిర్రర్స్ వచ్చాయన్నమాట పళ్ళులో కూడా. ఎప్పుడో ఒకటి వస్తూ ఉంటుందండి మిర్రర్ వర్క్కి. అది ఇది ఒకటి అనమాట. లెమన్ ఎల్లో అండ్ మజంతా కాంబినేషన్ మిర్రర్ వర్క్ వచ్చిన బార్డర్లో చాలా బాగుంది. ఇది బిస్కెట్ అండ్ ఎల్లో రెడ్ కాంబినేషన్. రెడ్ మీద మాత్రం గోల్డ్ జెరీ భలే మెరుస్తుందండి, చాలా బాగుంది. ఎల్లో అండ్ రెడ్ బిస్కెట్లో కూడా ఇది ఒక్కలో లైట్ కలర్ అంటాం కదా, ఆ షేడ్ వచ్చిందండి. అలా ఆ బిస్కెట్ కూడా ఆ షేడ్ అనమాట. ఒక్క లైట్ ఒక్క కలర్ ముక్కుపొడం కలర్ అంటాం కదా, దానికి మీకు ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది. డిఫరెంట్గా ఉంది కాంబినేషన్. మీకు డైయింగ్లో అదేనండి, కొన్ని కలర్స్ చెప్పలేమన్నమాట, డిఫరెంట్గా ఉంటాయి. సేమ్ ఎగ్జాక్ట్ కనపడుతుందండి శారీ ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది మీకు వీడియోలో. శారీ వచ్చినా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు అనమాట, అలా కరెక్ట్ కలర్ ఎగ్జాక్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ వేరే టైప్ అండి మెటీరియల్ మీకు చూపిస్తాను చూడండి. ఇది చిన్ని గోల్డ్ జెరీ బార్డర్ వచ్చింది చూడండి, బద్దీలాగా పైపింగ్ లాగా చిన్న గోల్డ్ జెరీ వచ్చింది కదా, వైన్ కలర్ బార్డర్ ఒక అంగుళం వచ్చింది. మెటీరియల్ కూడా డిఫరెంట్ అండి. ఇది ఇలా వస్తుంది, జకాడు ఇలా వస్తుంది మీకు. ఇది షైన్ చూసారా క్లాత్ ఎంత బాగుందో, లైట్ ఆర్గంజా మిక్స్ అండి. ఇందాకది లైట్ వెయిట్ ఉండి కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట, ఇది కొంచెం నిలబడుతుంది, మరి అతుక్కున్నట్టు కాకుండా కొంచెం నిలబడుతుంది, అలా ఉంటుంది అనమాట. లైట్ ఆర్గంజా మిక్స్ అనమాట, అందుకే మంచి షైన్ ఉంటుందండి శారీ. బటర్ఫ్లై బ్లౌజెస్ వచ్చింది, ఆల్ ఓవర్ మొత్తం ఫ్లవర్ డిజైన్ బ్లాక్ వచ్చింది, చాలా బాగుందండి శారీ మాత్రం, చాలా చాలా బాగుంది. కింద బార్డర్ వచ్చి మీకు డార్క్ స్నఫ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట అంగుళం. మీకు మెటీరియల్ ఇదిగోండి కనిపిస్తుంది, షైన్ చూడండి మీకు కనిపిస్తుంది, షైన్ కూడా మీకు వీడియోలోనే తెలుస్తుంది చూడండి, చాలా షైన్ ఉంది. ఇది పళ్ళు. ఇదొక షేడ్ అనమాట, లైట్ లెమన్ షేడ్లోని ఇదొక షేడ్ వచ్చింది మీకు. బార్డర్ ఇలా ఉంటుంది, ఫ్లవర్ డిజైన్ గోల్డ్ జెరీ బార్డర్ చాలా చిన్నది ఉంటుందండి, చాలా బాగుంటుంది శారీ. మీకు వీడియోలో షైన్ చూడండి ఎంత బాగుందో. ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్, మీకు వన్ సైడ్ బార్డర్ అండి, 12 to 13 inches బార్డర్ ఉంటుంది బ్లూ. మీకు పైన కూడా ప్లెయిన్ కాకుండా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది, చాలా బాగుంది చూడండి. ఇది బోర్డర్ అనమాట, బ్లూ కలర్, పింక్. ఇది మీకు రెడ్ కనిపిస్తుంది, 1 minute మీకు చూపిస్తాను, కరెక్ట్ షేడ్ వచ్చినప్పుడు చెప్తాను అనమాట. ఈ కలర్ కరెక్ట్ కలర్ అండి, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది 12 to 13 inches బార్డర్ ఉంటుంది అనమాట. బ్లౌజ్లో కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది, చాలా బాగుందండి కాంబినేషన్ కూడా. ఇది పళ్ళు. ఇదిగోండి ఇది ఫ్లవర్ డిజైన్ అండి, మీకు ఇందాక డిజైన్లో కనిపించదని చూపించలేదు, ఇదిగోండి పళ్ళు దగ్గర తెలుస్తుంది. ఇదిగోండి ఇలా అక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు ఫ్లవర్ డిజైన్ అనమాట. ఇది మీకు శారీలో ఇది ఒక షైన్ ఉంది, ఈ శారీకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ శారీ మీకు ఇది ఆల్ ఓవర్ డిజైన్ మీద మీకు తెలియట్లేదు, కానీ మళ్ళీ నెక్స్ట్ కొంచెం ప్లెయిన్ వచ్చినప్పుడు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ప్లెయిన్ శారీ ఓవరాల్ లుక్ ఇది కరెక్ట్ కలర్ అండి, ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ పెసర గ్రీన్కి వైన్ డార్క్ స్నఫ్ మెరూన్ అండి, ఇది వైన్ మెరూన్ స్నఫ్ మెరూన్ అంటాం కదా అదనమాట. ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ ఇక్కడ తెలుస్తుంది చూడండి, బాగా తెలుస్తుంది మీకు. వన్ సైడ్ బార్డర్ అండి, ఇది సింగిల్ సైడ్ 12 to 13 inches బార్డర్ ఉంటుంది. ఇలా ఫ్లవర్ డిజైన్ అంటే ఇదనమాట. పెసర గ్రీన్ మీద కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉందండి, గులాబీ పూల డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది. ఇది వైన్ మెరూన్ డార్క్ స్నఫ్ మెరూన్ అనమాట. 12 to 13 inches బార్డర్ ఉంటుంది, కింద వన్ సైడ్ బార్డర్ అండి, చాలా బాగుంటుంది.
ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి షైన్ చూడండి ఎంత బాగుందో. లైట్ ఆర్గంజా మిక్స్ ఉంటుంది శారీకి, చాలా బాగుంటుంది. ఇది లెమన్ ఎల్లో అండి, లీఫ్ డిజైన్ వస్తుంది బార్డరు. ఇది కూడా ఫ్లవర్ డిజైన్తో ఉన్న శారీ అనమాట. మీకు ఆల్ ఓవర్ మీద తెలియట్లేదు, డిజిటల్ ప్రింట్ వస్తుంది మధ్యలో. 2 సైడ్స్ మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చింది, లీఫ్ డిజైన్ వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ మీద తెలుస్తుంది చూడండి ఫ్లవర్ డిజైన్. బార్డర్ వచ్చి లీఫ్ డిజైన్, మీకు బ్లౌజ్ లెమన్ ఎల్లో అండి. చాలా బాగుంటుంది శారీ. సింగిల్ కలర్ లెమన్ ఎల్లో, లైట్ లెమన్ కలర్ అనమాట ఫుల్. శారీ మొత్తం ఇలా ఉంటుంది. పళ్ళు చూడండి ఎంత బాగుందో, అంత ఫుల్ ఆల్ ఓవర్ చాలా బాగుంటుంది ఫ్లవర్ పళ్ళు. నెక్స్ట్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది కూడా ఇంత గోల్డ్ జెరీ కొంచెం సింగిల్గా ఉందని లెమన్ ఎల్లో ఒకటి చూపించాను కదా. ఈ మెటీరియల్ మళ్ళీ మారింది చూడండి, డిజైన్ చాలా బాగుంది. ఇందాక ఫ్లవరు అంతకుముందు వేరే కదా లహరియా, ఇది ఇంకో డిఫరెంట్ మెటీరియల్ అనమాట. ఇది కూడా జార్జెట్ మెటీరియల్ అండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం వెయిట్ అనిపిస్తుంది మీకు శారీ వాటితో పోలిస్తే. చూడండి పీకాక్ పూర విప్పినట్టు ఎంత బాగుందో. కింద బార్డర్లోనేమో బాందిని స్టైల్లో ఉన్న బ్లాకు, పైనంతా చిన్న బుట్టి ఉంటుంది. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుందండి. పీకాక్ చూడండి ఎంత పెద్దది, ఎంత బాగుందో. మెటీరియల్ డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి ఇక్కడ. ఇది కూడా షైన్ ఉంటుందండి, శారీ మాత్రం మంచి షైన్ కనిపిస్తుంది చూడండి. ఇది ఓవరాల్ శారీ, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది లెవెండర్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి. ఇది ఇక్కత్ స్టైల్ చూడండి ఎంత బాగుందో. మీకు బోర్డరు 1 సైడ్ వస్తుంది ఇలా, మొత్తం మిగతా శారీ మొత్తం ఇక్కత్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది. శారీ మొత్తం లెవెండర్ ఉంటుందండి. బ్లౌజ్ ఎందుకు రెడ్ ఉందనుకుంటా, పళ్ళు రెడ్ ఉంటుందండి. మొత్తం ఇదే డిజైన్ ఇదే శారీ ఉంటుంది. బ్లౌజ్ రెడ్ వచ్చింది చూడండి ఆల్ ఓవర్ డిజైన్తో. ఇది పళ్ళు మీకు రెడ్ ఉంటుంది, పళ్ళు బ్లౌజ్ రెడ్, మిగతా శారీ మొత్తం లెవెండర్ అండి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. చాలా శారీస్ సేల్ చేసామండి ఈ కాంబినేషన్తో, అసలు కాటన్లో కానీ జార్జెట్లో కానీ. లెవెండర్కి రెడ్, ఇది ఫ్లవర్ డిజైన్ మీద అండి శారీ. ఇందాక ఫ్లవర్ డిజైన్ శారీ చూసారు కదా, ఫ్లవర్ డిజైన్ శారీ మీద ఈ స్టైల్ అండి, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ లెమన్ అండ్ రత్నావళి కలర్. ఇదిగోండి ఇందాక గోల్డ్ జెరీ బార్డర్ కొంచెం చిన్నదాన్ని మెటీరియల్ మారుతుందని చెప్పాను కదా, ఆ మెటీరియల్ అనమాట. లెమన్ ఎల్లో అండ్ రత్నావళి బార్డర్ వచ్చింది. క్రాస్ లైన్స్ ఆల్ ఓవర్ వచ్చి బ్లౌజ్ మీద చూడండి ఎంత షైన్ ఉందో శారీ, అసలు భలే ఉందండి. చాలా చాలా బాగుంది. క్రాస్ లైన్స్ ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుంది. బార్డర్ రత్నావళి. వీడియో స్కిప్ చేయకుండా చూసిన కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కలెక్షన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి, అవును కదా. సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో దానికోసం తప్పకుండా కలెక్షన్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండి. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఇది ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి ఉన్న సేలింగ్ ఏనండి. ఆఫ్లైన్, ఆన్లైన్ వచ్చి 10 మంత్స్ అయింది. మీ ఆదరణ చాలా చాలా బాగుంది. ఇక ముందు కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.